ఒకసారి క్వశ్చన్ చూడండి. సో రూట్ ఆఫ్ 20 అప్ టు సోన్ ఇన్ఫినిటీ టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అయితే ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు ఈ పాయింట్ తెలుసు, రూట్ ఆఫ్ ఏ ఇంటూ సో అప్ టు సోన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని చెప్పేసి, సో ఈ పాయింట్ యూజ్ చేసి మీరు ఆన్సర్ ఏమని చెప్పగలరనంటే సో 20 అని చెప్పగలరు. ఓకేనా. అయితే నేనేం చెప్తున్నానంటే ఈ పాయింట్ ఎలా వచ్చిందన్నది డిరైవ్ చేస్తున్నాను. చూడండి ఒక్కసారి. సో ఎలా డిరైవ్ చేస్తున్నానంటే ఈ పాయింట్ ఎలా వచ్చిందన్నది ఇది ఇంకా మనకి తెలియదు కాబట్టి దీన్ని నేను ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. ఈ రూట్ నటు పంపించండి. సో ఏ ఇంటూ ఇక్కడ వరకు చూడండి, ఇదంతా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ ఇది మొత్తం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ఫినిటీ కాబట్టి అది కూడా ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు సో ఎక్స్ స్క్వేర్. సో ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సో ఏ అవుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్లో క్వాంటి వీడియోస్ ఉన్నాయి, వాచ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.